శ్రీలంకలో జరుగుతున్న ట్రైనేషన్ ఏ సిరీస్లో భారత్ ఏ జట్టు ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుపై 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. ఈ విజయం తర్వాత భారత ఏ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ ఏమన్నాడంటే, వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోవడంతో ఫైనల్ చేరడంపై కొంత ఆందోళన ఉండేదని, కానీ యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేయడంతో ఫైనల్ చేరడం చాలా సంతోషంగా ఉందని తిలక్ వర్మ తెలిపారు. ఈ టోర్నీ జట్టులోని ప్రతి ఆటగాడికి ఒక గొప్ప అనుభవాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. జట్టులోని చాలామంది ఆటగాళ్లు తొలిసారి ఇలాంటి వేదికలపై ఆడుతున్నారని, ప్రతి మ్యాచ్తో వారు మెరుగవుతున్నారని చెప్పారు. మొదటి 2 మ్యాచ్లతో పోలిస్తే ఈ మ్యాచ్లో ప్రదర్శన చాలా బాగుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాము మొదట బౌలింగ్ చేయాలనుకున్నామని, అయితే పిచ్లో పెద్దగా మార్పు కనిపించలేదని తిలక్ చెప్పారు. భారత బౌలర్లు అద్భుత ఫలితాలు సాధించారని, అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు కూడా మంచి లెంగ్త్తో బౌంతులు వేసి తమపై ఒత్తిడి పెంచారని ఆయన వెల్లడించారు. అయితే ఒత్తిడి ఉన్న సమయంలో తాను తన బేసిక్స్ను నమ్ముకున్నానని, జట్టుకు ఒక మంచి భాగస్వామ్యం అవసరమని గుర్తించి ఆ దిశగా బ్యాటింగ్ చేశానని తిలక్ వర్మ వివరించారు. అంతేకాకుండా ఫైనల్లో శ్రీలంక లేదా ఆఫ్ఘనిస్తాన్తో తలపడాల్సి ఉంటుందని, ఎలాగైనా కప్పు గెలవడానికి ప్రయత్నిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.